Yuji Sasaki has only lost 3 contests, all to the same athlete. వినేష్ పొగాట్ ఒక ప్రముఖ భారతీయ రెజ్లర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వినేష్ పొగాట్ ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒకే రోజు 3 మ్యాచ్లు ఆడి ఫైనల్ కు చేరుకుంది. అందరూ కూడా సిల్వర్ మెడల్ లేదా గోల్డ్ మెడల్ పక్కా వస్తుందనుకున్నారు. కానీ 100 గ్రాముల అధిక బరువు వల్ల డిస్క్వాలిఫై అయింది. వినేష్ పొగాట్ ను చాలా మంది అసలు ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో క్వాలిఫై కాదు అనుకున్నారు. ఎందుకంటే గత ఏడాది అంటే 2023 జనవరి నుంచి 6 నెలల వరకు బిర్జ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారి తోటి మహిళా రెజ్లర్లతోని ఇంకా ఒలింపియన్ సాక్షి మాలిక్ ఇంకా అలాగే బజరంగ్ పూనియా రెజ్లర్ తోని కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేసింది. हर पुरुष को अधिकार है क्या गाली देने का या लड़कियों के साथ बदतमीजी करने का? आप भी बताओ ना, हम क्या करें? गेम हमारा खत्म कर दिया, जिंदगी हमारी दाव पे लगा दी, सड़क में हम बैठे हैं फिर भी हमारे साथ अत्याचार कर रहा है. वो ब्रजभूषण को क्यों नहीं पकड़ रहे ये लोग? అసలు ఈ బిర్జ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరంటే ఈయన ఒక బీజేపీ ఎంపీ. ఉత్తరప్రదేశ్ కైసర్ గంజ్ నుంచి 6 సార్లు ఎంపీ అయ్యాడు. ఈ 2024 ఎలక్షన్ల కంటే ముందు ఈయన WFI ప్రెసిడెంట్, అంటే రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. అయితే ఈ బిర్జ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేష్ పొగాట్ మొదలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెడితే ఏ స్పందన పోలీసుల నుంచి రాలే. स्टेशन में गए थे कंप्लेंट लेके, 7 लड़कियों ने कंप्लेंट दी है कि हमारी FIR दर्ज की जाए ब्रजभूषण के खिलाफ में, जो लड़कियों के साथ उसने जो सेक्सुअल हरासमेंट किया है उसके खिलाफ. लेकिन पुलिस हमारी FIR भी लॉन्च नहीं कर रही है. దీంతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేసి పబ్లిక్ కు తెలిసేలా ఇంకా అలాగే మోడీకి తెలిసేలా నిరసన చేసింది. అలా సుమారు 6 నెలల పాటు చేసింది. ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఈ విషయం సుప్రీం కోర్టుకు తెలియగానే పోలీస్ స్టేషన్ లో 2 FIRలు బిర్జ్ భూషణ్ శరణ్ సింగ్ మీద కేసు ఫైల్ చేసింది. Breaking news that is coming in the WFI versus wrestlers case. Now Delhi police has finally registered 2 FIRs against Birj Bhushan Singh in the alleged sexual harassment case. కానీ ఎలాంటి ఫలితం లేదు. అయితే ఈ నిరసన సమయంలో వినేష్ పొగాట్ ను లాఠీలతో కొట్టడం, ఈడ్చుకెళ్లడం జరిగింది. ఇదే సమయంలో వినేష్ పొగాట్ మెంటల్ గా ఎంతో సఫర్ అయ్యింది. ఇంకా డిప్రెషన్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసే సమయం కోల్పోయింది. అందుకే కొంతమందికి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి వినేష్ పొగాట్ సెలెక్ట్ అవుతుందో కాదో అనే డౌట్. కానీ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ఉమెన్స్ 50 kg ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో సెలెక్ట్ అయింది. ఆగస్టు 6న ఒకే రోజు వరుసగా 3 మ్యాచ్లు ఆడి 3 గెలిచి ఫైనల్ కు పోయింది. ఫస్ట్ మ్యాచ్ క్యూబాతో పడితే క్యూబా మీద గెలిచింది. సెకండ్ మ్యాచ్ జపాన్ తో పడితే జపాన్ మీద గెలిచింది. థర్డ్ మ్యాచ్ ఉక్రెయిన్ తో పడితే ఉక్రెయిన్ తో గెలిచింది. అయితే ఈ జపాన్ వై సుసాకి అనే రెజ్లర్ 4 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. అయినా కూడా వినేష్ పొగాట్ వై సుసాకిని ఓడించింది. ఈ 3 మ్యాచ్లు అయిపోయిన తర్వాత వినేష్ పొగాట్ 2 కేజీల 700 గ్రాములు పెరిగింది. యాక్చువల్ గా ఉండాల్సిన బరువు 50 కేజీలు మాత్రమే, లేదా 50 కేజీల కన్నా తక్కువ. కానీ ఈ 2 కేజీల 700 గ్రాములు ఎందుకు పెరిగిందంటే వినేష్ పొగాట్ తనను రీహైడ్రేట్ చేసుకోవడానికి మరో 2 లీటర్ల ద్రవాన్ని తీసుకోవడం జరిగింది. దాని వల్ల 2 కేజీల 700 గ్రాములు పెరిగింది. అయితే రాత్రంతా పడుకోకుండా వర్కౌట్ చేసింది, స్కిప్పింగ్ చేసింది వెయిట్ లాస్ కోసం. ఇంకా అలాగే రాత్రి మొత్తం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇదంతా చేశాక కూడా ఏం లాభం లేకపోవడంతో ఇంకా మెడికల్ టీం ఒంట్లో నుంచి బ్లడ్ కూడా తీశారు. ఇంకా అలాగే ఎయిర్ కూడా కట్ చేశారు. ఇంత చేస్తే 2 కేజీల 600 గ్రాములు తగ్గింది. అంటే ఫైనల్ గా 50 కేజీల 100 గ్రాములు ఉందన్నమాట. ఈ ఒక్క 100 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఫైనల్ కు డిస్క్వాలిఫై చేశారు. అసలు వినేష్ పొగాట్ ఎంత బాధపడిందో. సమయంలో అందరూ కూడా సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్ వస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ 100 గ్రాముల బరువు వల్ల ఏది గెలుచుకోలేకపోయింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వినేష్ పొగాట్ గారి కల నెరవేరలేదు. కాకపోతే ఒలింపిక్ రెజ్లింగ్ లో ఫస్ట్ టైం ఫైనల్ కు చేరుకున్న ఇండియన్ ఉమెన్ రెజ్లర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంత బాధాకరమైన సందర్భంలో కూడా చాలా మంది పొలిటీషియన్స్ వెటకారం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒలింపిక్ ఫైనల్స్ కు పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అలాగే ఈ 100 గ్రాముల బరువుతో గోల్డ్ మెడల్ ని వదులుకోవడం అంటే ఇంకా బాధాకరమైన విషయం. ఇంకా అలాగే వినేష్ పొగాట్ 2018 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా 2018 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా 2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇంకా అలాగే 2018 మరియు 2019లో కూడా ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ 2 సార్లు సాధించింది. 3 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2016లో, అలాగే 2017లో, అలాగే 2018లో కూడా. అయితే వినేష్ పొగాట్ ఆగస్టు 25, 1994లో
బలాలి అనే ఊరు హర్యానాలో జన్మించింది. ఈమె కుస్తీలో లోతుగా పాతుకుపోయింది. అయితే వినేష్ పోగాట్ మేనమామ మహావీర్ సింగ్ పోగాట్ గౌరవనీయమైన కోచ్ మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ఆమెను చిన్న వయసులోనే క్రీడకు పరిచయం చేయడంతో వినేష్ పోగాట్ మేనమామ కీలక పాత్ర పోషించారు. ఇంకా అలాగే వినేష్ పోగాట్ చాలా అవార్డులు గెలుచుకుంది. అవేంటి అంటే అర్జున్ అవార్డు 2014లో, పద్మశ్రీ అవార్డు 2022లో, ఇంకా అలాగే 2019లో లోరియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా ఎన్నుకున్నారు. ఇంకా అలాగే వినేష్ పోగాట్ ప్రెజెంట్ ర్యాంక్ వచ్చేసి వరల్డ్ నెంబర్ 1 ఇన్ ద 53 kg కేటగిరీ. మొత్తానికి వినేష్ పోగాట్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. మన భారత్ పేరు కాపాడడానికి కృషి చేసిన వినేష్ పోగాట్ కు ఒక సెల్యూట్. ఇంకా అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెలాగా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీలైతే షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నా. జై హింద్.